హలో పేరెంట్స్, సమ్మర్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సమ్మర్ హాలిడేస్ రాగానే అందరికీ ఓకే, స్కూల్ లేదు అన్న రిలీఫ్ ఒక విధంగా, అంటే లైక్ పొద్దున్నే లేచి ఆ హడావిడి లేదు, స్కూల్కి పంపించాలి, హోంవర్క్స్ చేయాలి ఇవన్నీ. బట్ ఎట్ ద సేమ్ టైం అసలు వీళ్ళతో ఏం చేయాలి రోజంతా అన్నది. సో ట్రిప్స్కి, వెకేషన్స్కి డెఫినెట్లీ సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం, అది మనందరికీ తెలిసిందే. బట్ ఫర్ సమ్ రీజన్ మనం ఎక్కువ రోజులు వాటికి వెళ్ళలేకపోయిన వాళ్ళకి ఇంట్లో వీళ్ళతో ఎంగేజింగ్గా ఈ 7 యాక్టివిటీస్ డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, సమ్మర్లో ఫిజికల్ యాక్టివిటీ అవుట్డోర్స్, అంటే పీక్ సన్ ఉన్న టైంలో కాకుండా మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ డెఫినెట్లీ టేకింగ్ దెమ్ అవుట్ ఫర్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. అది పార్క్స్ అవ్వచ్చు, లేకపోతే స్కేటింగ్ లాంటి చిన్న సమ్మర్ క్యాంప్స్ వాటిలో జాయిన్ చేయొచ్చు మీరు, ఆర్ షటిల్ బ్యాడ్మింటన్ లాంటివి కొద్దిగా పెద్ద పిల్లలు అయితే. లేదు ఇంకా చిన్న పిల్లలు అయితే స్విమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. స్విమ్మింగ్ పూర్తిగా రాకపోయినా ఫ్లోట్స్తో అయినా మీరు స్విమ్మింగ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు పిల్లలకి. స్లైడ్ స్కూటర్స్ లాంటివి, దెన్ బాల్ గేమ్స్ లాంటివి, ఫుట్బాల్స్ లాంటివి, ఇలాంటి వాటికి ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు టీచ్ దెమ్ సైక్లింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఆల్సో టెర్రస్ మీద తీసుకెళ్ళడం పిల్లలు అన్నది అందరూ అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఆ జోన్ మర్చిపోయాం, అంటే ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటున్నాం, లేకపోతే కింద ఏదైనా పార్క్ లాంటిది ఉంటే అక్కడి వరకు వెళ్తున్నాం. కానీ అసలు టెర్రస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కిడ్స్ బ్లైండ్ ఫోల్డ్ గేమ్స్ ఆడుకోవడం, హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుకోవడం, ఐస్ స్పైస్ లాంటివి ఆడుకోవడం, వీటన్నిటికీ. అండ్ ఈవెన్ నైట్ టైంలో మీకు కూడా ఇట్ ఈస్ ఎ నైస్ రిలీఫ్. స్టారీ నైట్ చూసుకుంటూ వాళ్ళకి అక్కడ ఫుడ్ పెట్టడం, లేకపోతే స్టోరీస్ చెప్పడం, పాతకాలం లాగా బెడ్షీట్స్ కింద వేసుకుని అక్కడే పడుకోగలగడం, ఇఫ్ ఇట్స్ లైక్ ఎన్ ఇండిపెండెంట్ హౌస్. సో డెఫినెట్గా టెర్రస్ అన్నదాన్ని యూజ్ చేసుకోండి సమ్మర్లో, వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. సెకండ్ వచ్చేసరికి ఇండోర్ గేమ్స్. సో చాలాసార్లు మనం ఇప్పుడు గేమ్స్ అనగానే టీవీలో ఆడే గేమ్స్ కానీ, లేకపోతే మొబైల్లో ఆడే గేమ్స్ కానీ అని అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా దే ఆర్ ఏ గుడ్ వే ఆఫ్ ఎంగేజింగ్ ద కిడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాసిక్ బోర్డ్ గేమ్స్ ఆఫ్ 10 మీకు అన్నీ వచ్చేస్తాయి, లైక్ స్నేక్ అండ్ ల్యాడర్స్, లూడో, మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ న్యూ ఆల్సో, బిజినెస్ ఎక్సెట్రా. సో వీటితో మీరు చైల్డ్తో ఎంగేజ్మెంట్ పెంచుకోవచ్చు, ఫ్యామిలీ బాండింగ్ పెంచవచ్చు, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ అందరూ కలిసి ఆడుకోవచ్చు. బేసికలీ వీటి వల్ల రూల్స్ తెలుస్తాయి, పేషెన్స్ బిల్డ్ అవుతుంది, టర్న్ టేకింగ్ అలవాటు అవుతుంది. సో డెఫినెట్గా ఇండోర్ గేమ్స్. అండ్ ఆల్సో క్యారమ్స్ అండ్ చెస్ లాంటి పాతకాలం ఇండోర్ గేమ్స్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయండి. ఐస్ హాకీ లాంటివి ప్లే చేయొచ్చు మీరు, బిజినెస్ ప్లే చేయొచ్చు, కార్డ్స్తో డిఫరెంట్ గేమ్స్ ఆడించవచ్చు. కార్డ్స్ అనగానే నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ప్లేయింగ్ కార్డ్స్తో మనకి కిడ్స్తో ఈజీగా 10 to 15 వెరీ నైస్ గేమ్స్ ఆడిపించవచ్చు. మీరు యూట్యూబ్లో కొట్టి చూసినా మీకు వచ్చేస్తాయి కిడ్స్ గేమ్స్ విత్ కార్డ్స్ అని. థర్డ్ వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, వెరీ ఇంపార్టెంట్. సో ఓన్లీ సమ్మర్ క్యాంప్స్లో నేర్పించేదే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నట్టు కాకుండా, మాకు అలాంటి వీలు లేదు అనుకోకుండా, యూ కెన్ బై థింగ్స్ లైక్ దిస్. ఇందులో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా మీ బేబీ ఏజ్ బట్టి, కిడ్ ఏజ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. దే ఆర్ వెరీ ఈజీ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో ఈ పప్పులన్నిటితో ఇలా డ్రెస్ తయారు చేయాలి అంటే వాళ్ళు ఒక 1 hour పాటు ఎంగేజ్ అయిపోతారు. ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నిటితో పాటు మీరు హౌస్ చేయాలి, లేకపోతే మ్యాచ్ స్టిక్స్ అన్నిటితో పాటు మీరు ఫ్లవర్ వాష్ చేయాలి. సో ఇలాంటి డ్రీమ్ ల్యాండ్ వాళ్ళ దాంట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ యూ కెన్ బై థింగ్స్ లైక్ దిస్, వాటర్ కలర్స్ అండ్ మ్యాజిక్ పెన్స్, బ్రష్ పెన్స్ ఎక్సెట్రా, సో దట్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కలరింగ్లో. అండ్ ఈవెన్ కలరింగ్ బుక్స్ విత్ థీమ్స్, అంటే ద ఎంటైర్ థీమ్ విల్ బి దేర్ లైక్ దిస్ అండ్ దే కెన్ కలర్. ఇలాంటివి కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వే. క్రాఫ్ట్స్ ఈజ్ అ వెరీ గుడ్ వే. పేషెన్స్ బిల్డ్ చేస్తుంది, క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మిగతా వాటిలో చూడండి, మీరు చేయమన్నట్టు చేయాలి, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ ఆల్. కానీ ఆర్ట్లో వాళ్ళ ఇష్టం, ఏ కలర్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు, ఏ ప్యాటర్న్స్ వాళ్ళు వేసుకుంటారు అన్నది. సో ఇట్స్ అ వెరీ నైస్ అవుట్లెట్. అండ్ చాలా పేషెన్స్ వస్తుంది పిల్లల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసినాక. అండ్ ఆల్ దీస్ వాట్ ఎవర్ దే డూ నైస్లీ, వాటిని చిన్న ఫ్రేమ్స్ మీరే ఇంట్లో చేసుకుని గోడలకి స్టిక్ చేస్తే, వెన్ ఎవర్ సంబడీ కమ్స్ అండ్ యూఆర్ షోయింగ్ దెమ్ దాట్ దే విల్ ఫీల్ రియలీ హ్యాపీ. లేకపోతే ఒక బుక్ లాగా బైండ్ చేయించుకోవచ్చు మీరు వాళ్ళు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ అని. ఇట్స్ లైక్ ఎ నైస్ ఆల్బమ్ ఫర్ యూ ఆల్సో ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ ఏం చేయొచ్చు వీళ్ళతో అంటే, ప్లే డేట్స్ ఆర్గనైజ్ చేయండి. ఐ నో ఇన్ టుడే సిచ్యువేషన్ మనం ఉన్న దగ్గర ఇమీడియట్ సరౌండింగ్లో పిల్లలు ఉండకపోవచ్చు. సో కొద్దిగా కష్టమైనా సరే వాళ్ళ క్లాస్మేట్స్ని ఒకరిద్దరిని మీరే వెళ్ళి
కార్లో వెళ్ళి తీసుకురావడం, ఒకరోజు మీ ఇంట్లో అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో కంప్లీట్ ప్లే డేట్స్ అరేంజ్ చేయండి. అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు అలా విత్ లంచ్ అండ్ ఆల్ టుగెదర్. దీనివల్ల గ్రూప్ బాండింగ్ చాలా బాగా పెరుగుతుంది, పియర్ ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఓపిక పెరుగుతుంది, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళే రిజాల్వ్ చేసుకుంటారు. అండ్ 7-8 అవర్స్ టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచనతో యాక్టివిటీస్ బిల్డ్ చేసుకుంటారు. ప్రతిసారి మన దగ్గరికి రారు బోర్ కొడుతుందని, వాళ్ళే యాక్టివిటీస్ క్రియేట్ చేసుకుని ఆడుకుంటారు. కొంచెం లీడ్స్ మీరు ఇవ్వచ్చు, లైక్ మనం నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ ఆడదాం, సైమన్ సేస్ లాంటివి ఆడదాం, అంతాక్షరి ఆడదాం, లేకపోతే నంబర్ గేమ్స్ ఆడదాం, ఎనీథింగ్ లైక్ దట్, ఆర్ డంషర్ ఆర్ట్స్ ఆడదాం, టెలిఫోన్ ఆడదాం. ఆల్ దీస్ థింగ్స్ మనం ఎప్పుడైతే చిన్నప్పుడు ఆడామో అలాంటి గ్రూప్ యాక్టివిటీస్ని ఒక 3-4 కిడ్స్ని కలిపి మీరు నేర్పించారంటే ఇట్ ఈస్ అ వెరీ నైస్ వే. ఈవెన్ మీకు కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటుంది సమ్మర్. ఇన్ బిట్వీన్ వాళ్ళకి చిన్న చిన్న స్నాక్స్ లాంటివి మీరు ఇవ్వచ్చు. అండ్ 6th వన్ ఏంటంటే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫెల్ట్, కుకింగ్ నేర్పించండి పిల్లలకి. నార్మల్ టైంలో మనకి ఎలాగో అంత టైం దొరకదు, వాళ్ళు పొద్దుననగా స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ వచ్చి హోంవర్క్స్ అవి చేస్తారు కాబట్టి. బట్ సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం. సో చిన్న చిన్న స్నాక్స్ నుంచి మొదలు పెట్టండి, లైక్ రస్నా చేసుకోవడం, లేకపోతే లెమన్ వాటర్ చేసుకోవడం, ఐస్ లాలీపాప్స్ చేసుకోవడం, మ్యాగీ, ఆమ్లెట్, శాండ్విచ్. ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే గులాబ్ జామ్ లాంటి స్వీట్స్ చేయించడం వాళ్ళ చేత, ఎగ్ రోల్స్ లాంటివి చేయించడం, చపాతీస్ చేయడం నేర్పించడం. సో దే విల్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అండ్ వాళ్ళకి నిజంగా ఒక రియల్ టైమ్ యాక్టివిటీ మీరు నేర్పిస్తున్నారు. రీజనబుల్గా ఒక్క కుకింగ్ యాక్టివిటీలో వాళ్ళు లిటరలీ 1 గంట స్పెండ్ చేయగలుగుతారు. అండ్ దే విల్ ఈట్ ఫుడ్ ఆల్సో విత్ ఇంట్రెస్ట్. వాళ్ళు చేసుకున్నది వాళ్ళకి తినడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొద్దిగా మెస్సీ అవుతుంది కిచెన్, ఇవన్నీ ఉంటాయి, కానీ యూ విల్ ఎంజాయ్ దట్ టైమ్ విత్ యువర్ కిడ్. సో కుకింగ్ అన్నది డెఫినెట్గా ఇంట్రడ్యూస్ చేయండి సమ్మర్లో. యాజ్ ఎర్లీ యాజ్ 5+కి మీరు కుకింగ్ అలవాటు చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే, ఎలాగో టీవీ చూస్తున్నారు సమ్మర్ కాబట్టి మనం ఆపేయలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే దట్ అసలు టీవీయే పెట్టద్దు. బట్ ఎనీవే చూస్తున్నారు కాబట్టి అదేదో ఫ్యూటైల్గా చూసిందే చూడడం, లేకపోతే మీనింగ్లెస్ షోస్ చూడడం, ఓన్లీ కార్టూన్స్ చూడడం కాకుండా యూ కెన్ డైవర్ట్ దెమ్ టు బెటర్ థింగ్స్. ఇంకొక ఎంటైర్ వీడియో నేను బెస్ట్ యాప్స్ ఆర్ బెస్ట్ టీవీ షోస్ మీద చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఫ్యూ గుడ్ థింగ్స్, లైక్ మీరు యూట్యూబ్కి వెళ్ళి క్విజ్ ఫర్ కిడ్ అని కొడితే, బై ఏజ్ కొడితే లాట్ ఆఫ్ క్విజ్ ఓపెన్ అవుతాయి మీకు. సో ఆల్రెడీ ప్రిపేర్డ్ క్విజ్ కాబట్టి మీరు అందరు కూర్చుని ఆడుకోవచ్చు. ఇట్ కుడ్ బి ఎమోజీ క్విజ్, ఇట్ కుడ్ బి ఆడ్ వన్ అవుట్, ఇట్ కుడ్ బి హూ విల్ గెస్ ద ఫస్ట్, ఎనీథింగ్. నెక్స్ట్ ఏంటంటే, టీవీ షోస్లో యూ హ్యావ్ కిడ్స్ బీబీసీ అనేది ఒకటి, డాక్టర్ ప్లాంట్స్ అనేది ఒకటి. ఇలాంటి వాటిలో నైస్ సైన్స్కి సంబంధించిన, నేచర్కి సంబంధించిన వీడియోస్ చాలా అప్లోడెడ్ ఉంటాయి ఫర్ ద కిడ్స్ బేసికలీ. సో అవి చాలా బాగా నచ్చుతాయి. నెక్స్ట్ మీరు మారల్ స్టోరీస్ లాంటివి సెలెక్ట్ చేసుకుని పెట్టచ్చు. అంటే జాటకా టేల్స్ కానీ, లేకపోతే మన తెనాలి రామకృష్ణ స్టోరీస్ అని కానీ పెట్టినప్పుడు కిడ్స్ అండ్ మీరు కలిసి కూర్చుని యూ కెన్ ఎంజాయ్ ద షో. అండ్ ఆల్సో మైథాలజీ నేర్పించడానికి ఈ కాలంలో ఉన్న వెరీ నైస్ టూల్ ఏంటంటే, ఏఐ మైథాలజీ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన స్టోరీస్, దే ఆర్ వెరీ షార్ట్, 5 to 6 minutes, వెరీ ఎఫెక్టివ్. క్యారెక్టర్స్ వైజ్ అసలు మనకే చాలా నచ్చుతుంది పెద్దవాళ్ళకి. సో పిల్లలు దే ఆర్ మెస్మరైజ్డ్. అండ్ టోటల్ కాన్సెప్ట్ని ఒక 6-7 minutesలో చెప్పేస్తారు ఇన్ బిట్స్ అండ్ పీసెస్. సో డెఫినెట్లీ ట్రై ఏఐ మైథాలజీ ఇన్ దిస్ సమ్మర్. అండ్ ఇది కాకుండా ట్యాబ్స్ ఎలాగో అందరి దగ్గర ఉంటాయి కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ కిడ్స్ యాప్స్, అంటే ప్లే యాప్స్, విచ్ ఆర్ యాక్చువల్లీ గుడ్ ఆల్సో. అంటే లాజికల్ థింకింగ్ని పెంచేవి, ఇద్దరు కలిసి ఆడుకునేలాగా ఉండేవి, లేకపోతే లైక్ ఏ కాంపిటీషన్ లాగా ఆడుకునేవి, పేషెన్స్ని పెంచేవి, మీ క్రియేటివిటీని చెక్ చేసేది, మీ అటెన్షన్ స్పాన్ని చెక్ చేసేవి. ఇలాంటివి చాలా యాప్స్ ఇప్పుడు ఉన్నాయి. జస్ట్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ అండ్ ఎఫర్ట్ టు సర్చ్. సో ఐ విల్ ఆల్సో ట్రై టు లీవ్ సర్టెన్ గుడ్ యాప్స్ నేమ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో, మీరు చూడొచ్చు. సో యాప్స్తో పిల్లలతో మనం ఆడుకున్నప్పుడు లిటరలీ యూ వోంట్ బిలీవ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఫార్మ్ ఏ గుడ్ బాండ్ విత్ ద కిడ్స్. ఎందుకంటే ఒకప్పట్లా ఇప్పుడు పిల్లలు లేరు, అంటే నేను ఓన్లీ స్టోరీ చెప్తాను మీరు వినండి అంటే. సో వాళ్ళకి వినడంతో పాటు వాళ్ళతో మనం ఆడుకోగలగాలి, వాళ్ళలాగా ఆడుకోగలగాలి. వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, బట్ లిమిటెడ్ పీరియడ్, ఓకే ఆడాము కానీ వితిన్ హాఫ్ అన్ అవర్ మనం స్టాప్ చేయాలి అనే రూల్ పెట్టుకుని we can play it definitely. And it's a very nice way to bond with your kids. So I hope this video is helpful. So next video lo malli kaludam.